అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు రాధా ఇంటి రుచులు. ఈరోజు పచ్చి అనపగింజల చారు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అనపగింజలు కుక్కర్లో వేయాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఒక విజిల్ వస్తే చాలు. ఇప్పుడు ఒక విజిల్ వచ్చిందండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు: తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కొబ్బరి, టమాటో, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులోకి తెల్లగడ్డ, ఎర్రగడ్డ, టమాటో వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయితే చాలు, 1 నిమిషం పాటు. ఇప్పుడు చింతపండు కొంచెం వేసుకోవాలి. చింతపండు వేసి లైట్గా ఫ్రై చేసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న పచ్చి అనపగింజలు 1 గరిటె వేసుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకొని మిక్సీలో వేసుకుందాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న కొబ్బరి వేసుకోవాలి. కొబ్బరిని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, కొబ్బరిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ ఆనియన్స్, టమాటో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇందులో వేసుకోవాలి జార్లోకి. అలాగే సాంబార్ పౌడర్ 2 స్పూన్లు వేసుకోవాలి. వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు 2 ఉర్లగడ్డలు కట్ చేసుకొని మనం ఉడికించుకున్న అనపగింజల్లోకి ఉర్లగడ్డలు వేసుకోవాలి, కట్ చేసుకున్నవి. అందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకోవాలి. ముందుగా అనపగింజలు ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసాం కదా, ఇప్పుడు మళ్ళీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎంత వాటర్ కావాలో అంత వేసుకోండి, సరిపడా. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మూత వేసి స్టవ్ పైన పెట్టుకోవాలి. 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు 2 విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు కూడా వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఇది ఫ్రై అయిన తర్వాత ఆ సాంబార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ అన్నీ కరెక్ట్గా ఫ్రై అయినాయి. దాన్ని సాంబార్లో వేసుకుందాం. అంతేనండి, అనపగింజల చారు రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు రాగి సంకటితో అయినా తినవచ్చు, రైస్తో అయినా తినవచ్చు, చపాతీతో అయినా తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.